సాలూరు మండల పరిధిలో ఉన్న లక్ష్మీ ఐ కేర్ ఆప్టికల్ ఈ రోజు అనగా మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. లక్ష్మీ ఐ కేర్ ఆప్టికల్ సాలూరు వారి ఆధ్వర్యంలో మరియు శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి విశాఖపట్నం వారి సహకారంతో జరిగిన ఈ శిబిరంలో కంటి రోగులు పాల్గొన్నారు. శంకర్ ఫౌండేషన్ ఆప్థమాలజిస్ట్ గిరిజ 67 మంది కంటి రోగులకు పరీక్షలు నిర్వహించగా 47 మందికి క్యాట్రాక్ట్ సర్జరీకి ఎంపిక చేశారు. ఇంకా 2 కంటి పొరకి, 1 కంటి నరాలకి, 1 కంటి నల్లగుడ్డు, 2 చిన్న పిల్లల ఇబ్బందులకి రెఫర్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మీ ఐ కేర్ ఆప్టికల్ యాజమాన్యం శ్రీకరణ్ ఇంకా ఆసుపత్రి వైద్య సిబ్బంది మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి ముఖ్యంగా పేదలకు వైద్య సేవలు చేరువ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, సర్జరీకి ఎంపికైన వారందరికీ శంకర్ కంటి ఆసుపత్రి విశాఖపట్నం బస్సు ద్వారా తీసుకుని వెళ్లి ఆపరేషన్ చేసి మళ్ళీ వారిని బస్సులో తిరిగి తీసుకుని రాబడ్డాం. ఈ కార్యక్రమంలో క్యాంప్ కోఆర్డినేటర్ సిహెచ్ అశ్వని కుమార్, వైద్య సిబ్బంది విజయ్ కుమారి పాల్గొన్నారు. అలా రావడం వల్ల ఏంటి మంచిదంటే, ఫస్ట్ సారి తనిఖీకి రావడం వల్ల ఆపరేషన్ బాగా అయ్యిందా లేదా, కట్లో అర్థం బాగా పెట్టారు లేదా, చూపు మునిపడం మీద బాగా మెరుగుపడిందా లేదా తనిఖీ చేస్తారు. సారే బాగుంది అనుకుంటే ఇబ్బంది లేదు, లేదు అనుకుంటే 1-2 చుక్కల మందులు ఏమైనా రాస్తే తీసుకొని వాడుకోండి. 100-50 కోసం ఎవరో ఆలోచించవద్దు. మీ చూపు కోసం ఇంత జరిగిన తర్వాత 100 రూపాయలకి మనం హాస్పిటల్ అనుకోండి, రేపు పొద్దున కన్నే పోతే ఇంకేమీ లేదు మన జీవితంలో. రెండోసారి తనిఖీకి వచ్చినప్పుడు ఏంటంటే కళ్ళద్దాలు తనిఖీ చేస్తారు. ఆపరేషన్ అయిపోయిన తర్వాత చూపు అంతా వచ్చింది, అద్దం పెట్టుకోవడం వల్ల ఇంకా చూపు మెరుగుపడుతుంది. ఆ అద్దాలు సారే రాస్తారు, ఎక్కడ ఇస్తారు, అవి కూడా తీసుకొని కొనుక్కొని వాడుకోవడం వల్ల గత 40 సంవత్సరాలు బట్టి లక్ష్మీ ఆప్టికల్స్ మీ అందరికి అందుబాటులో ఉంది. అదేవిధంగా 2009 సంవత్సరం నుండి శంకర్ ఫౌండేషన్ ఐ హాస్పిటల్తో మనం ప్రతి నెల కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ క్యాటరాక్ట్ సర్జరీస్ చేయిస్తున్నాం. ఇది నిర్విరామంగా గత 17 సంవత్సరాలు బట్టి ఇది మనం కంటిన్యూ చేస్తున్నాం. ఈ ప్రతి ఒక్కరికి కంటి చూపు ఇవ్వడం అనేది మేము ఒక చాలా పెద్ద గిఫ్ట్గా భావిస్తున్నాం. దీన్ని భవిష్యత్తులో ఇంకా కంటిన్యూ చేస్తున్నాం.